జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ మరి ఇప్పుడే జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా డిసెంబర్ అంటే ఈ నెల 27వ తేదీ నాడు విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా 27వ తేదీ ఉదయం 10 గంటలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి ఆ ర్యాలీ ఇక్కడ నుంచి ప్రారంభమై మరి ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీస్ వద్ద వెళ్ళి మరి అక్కడ ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలి అనే ఆలోచనతోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ పిలుపును ఇవ్వడము, మరి ఈ పిలుపుకు అందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి మనందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో కూడా, ప్రతి ర్యాలీలో కూడా, ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పి ఆయన మాట చెప్పాడు. నిజంగా ప్రజలందరూ కూడా ఏదో అనుభవం ఉంది, 40 ఏళ్ళుగా ఆయన రాజకీయాలు ఉన్నాడు కదా, ఏదో సంపద సృష్టిస్తాడంటే నిజంగా ఎక్కడి నుంచో విదేశాల నుంచి లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాడు, మరి ఈ రాష్ట్రానికి ముందుకు నడిపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. మరి ఆ రీతిలోనే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది ఏంటంటే సంపద సృష్టించడం అంటే మరి అన్ని ఛార్జీలు పెంచడము అనేది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఇప్పుడు తెలుస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 6 సార్లు పెంచాడు, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, నేను ఎప్పుడైనా విద్యుత్ ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు చెప్పండి అని చెప్పి వాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్న పరిస్థితి మనం చూశాం. నేను ఎన్నేళ్ళు 14 ఏళ్ళని ఎప్పుడు ఛార్జీలు పెంచలేదు, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలోనే 6-7 సార్లు ఛార్జీలు పెంచాడు. ఈరోజు మీకు మాటిస్తున్నాను, మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచను, మరి అదే కాకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను అవకాశం ఉన్న మేరకు అని చెప్పి మరి ఆ రోజు ప్రజలకు ఒప్పించి మరి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఈ 6 నెలల కాలంలోనే 2 పర్యాయాలు. మొదటి పర్యాయం ఏమంటే మరి దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు 6,080 కోట్ల రూపాయలు
విద్యుత్ భారాన్ని ప్రజలపైన మోయడం జరిగింది. మరి ఈరోజు ఈ నెలలో మరి ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మరి ఈరోజు ఈ ప్రజలకు ఇంకొక 9,460 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలపైన మోయబోతున్నాడు. అంటే రేపు జనవరి 3-4 తేదీల్లో మనకు బిల్లు వస్తే మరి ఆ బిల్లు పట్టుకుంటే మరి ఆ స్విచ్ల్లో కరెంట్ ఉంటుందో లేమో కానీ ఆ బిల్లు పట్టుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా షాక్ కొట్టే పరిస్థితి ఉంటుంది. షాక్ కూడా ఇలాంటి షాక్ ఉండదు. ఎక్కడైనా ఆ బిల్లులు పట్టుకునే చోట చాలా మటుకు మూర్ఛపడిపోయి కింద పడిపోయే పరిస్థితులు కూడా భవిష్యత్తు ఈ రాష్ట్రంలో కనిపిస్తాయి మనకు. మరి ఆ రకంగా ఒక నాయకుడు ప్రతి మీటింగ్లో కూడా మన కాడ ఏ మీటింగ్లో ఏ రకంగా ఆయన మాట్లాడాడు. ఏదైతే విద్యుత్తు నేనే కనుగొన్నాను, మరి ఏదైతే సోలార్ ఎనర్జీని నేనే కనుగొన్నాను, మరి అదేవిధంగా గాలితో కరెంట్ చేయడము నేనే కనుగొన్నాను, విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణలు ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి సంస్కరణలు తీసుకురాలేదు, మీరు ఎక్కడి నుంచైనా కూర్చొని మీ ఇంట్లో బల్బ్ వెలిగించవచ్చు, మరి అలాంటి టెక్నాలజీ నేను తీసుకొచ్చాను అని చెప్పి ఇలాంటి గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా మర్చిపోయి మరి ఈరోజు సంపద సృష్టించడంలో భాగంగా మరి ఈరోజు సుమారుగా 15,480 కోట్ల రూపాయల భారాన్ని మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ప్రజల మీద మోయబోతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇది మీకు సంబంధించిన సమస్య, ఇది ప్రతి వినియోగదారికి సంబంధించిన సమస్య, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు అని ఆలోచన చేసి మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పిలుపుకి ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా సవనీయంగా వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఇప్పుడే చెప్పినట్టుగా సంపద సృష్టిలో భాగంగా రేపు సంక్రాంతి కానుక ప్రతి ఒక్క పండగకు ఒక కానుకలు ఇచ్చుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. రేపు సంక్రాంతి కానుక ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాడు, మరి అదేవిధంగా యూజర్ ఛార్జీలను కూడా పెంచబోతున్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా సంపద సృష్టి అంటే ప్రజల మీద భారం మోసి మరి అన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు చూస్తున్న నిత్యావసర వస్తువులు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర ధరలు పెంచేస్తున్నాడు, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నాడు, డీజిల్ ధరలు పెంచేస్తున్నాడు, కందిపప్పు ధరలు పెంచేస్తున్నాడు, నూనె ధరలు పెంచేస్తున్నాడు అని గగ్గోలు పెట్టి బాధుడే బాధుడు అని కార్యక్రమాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి వీధికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు పెడుతున్నాడు అని చెప్పాడు. మరి ఇవాళ ఈ 6 నెలలు వీళ్ళు చేస్తుందంటే ఏంది? బాధుడు కాదుడు వీరబాధుడు చేస్తున్నారు వీళ్ళు. ఏముంది ఈరోజు నిత్యావసర ధరలు, అసలు ఏ వస్తువులు పట్టుకున్నా కూడా షాక్ కొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడైనా పెట్రోల్ ధరలు తగ్గించాడా చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల కాలంలో? డీజిల్ ధరలు తగ్గించాడా? కందిపప్పు ధర తగ్గించాడా? నూనె ధరలు తగ్గించాడా? ఎక్కడైనా ధరలు తగ్గించాడా? గతంలో కన్నా ఇంకా పెరిగిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. సామాన్యమైన కుటుంబం ఈరోజు జీవనం సాగించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిగా ఈరోజు పెను భారంగా మారింది. ఈరోజు
మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల పక్షాన మరి ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైతే పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు 27వ తేదీ 10 గంటలకు మరి కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మరి ఆ ర్యాలీ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా కరెంటు వినియోగదారులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి ఆ ర్యాలీ నిర్వహించాలి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇక్కడ నుంచి 10 గంటలకు స్టార్ట్ అయ్యి మరి ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీస్ కాడికి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.